5 అక్టోబర్ 2025 యొక్క విశిష్టత మనం చూసుకుంటే, ఈ రోజున వరల్డ్ టీచర్స్ డేని ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. మీకు సందేహం రావచ్చు, సార్ మొన్ననే కదా సెప్టెంబర్ 5న టీచర్స్ డేని మనం జరుపుకున్నాము, మళ్ళీ 5 అక్టోబర్ టీచర్స్ డే అంటా ఉన్నారని. ఆ టీచర్స్ డే భారతదేశంలో జరుపుకుంటామండి. సెప్టెంబర్ 5న జరుపుకునేటువంటి టీచర్స్ డే యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, ఆ రోజున భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మదినోత్సవం. ఆయన విద్యను ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేయడానికి అనేక కార్యక్రమాలు చేశారు కాబట్టి, అందుకోసం ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని భారతదేశంలో టీచర్స్ డేగా గురు పూజోత్సవంగా మనం జరుపుకుంటా ఉన్నాం. బట్ ఇది అక్టోబర్ 5న జరుపుకునేటువంటిది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి ఉపాధ్యాయ దినోత్సవం. దీన్ని ప్రపోజ్ చేసింది యునెస్కో వారు అండి. క్లియర్. అదేవిధంగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, యునెస్కో అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ వారు ప్రపోజ్ చేశారు. 1994లో మొట్టమొదటిసారిగా ప్రపోజ్ చేయడం జరిగింది. క్లియర్. ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను, టీచర్లను, లెక్చరర్స్లను, ఫ్యాకల్టీలను గౌరవించుకున్నటువంటి దినోత్సవం ఈరోజు అనమాట. క్లియర్. నెక్స్ట్, ఈ రోజున అప్రిసియేషన్, టీచర్స్కు అప్రిసియేషన్ ఇస్తుంటారు. అదేవిధంగా టీచర్స్ ఏదైతే మనకి గురువులు ఉన్నారో వారి యొక్క లివింగ్ కండిషన్స్ అండ్ వర్కింగ్ కండిషన్స్ని పెంచేటువంటి ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం.